అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. మన ఎన్డీఏ ప్రభుత్వం తరఫున ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో 11వ వార్డులో విజిట్ చేయడానికి మొట్టమొదటిగా రావడం జరిగింది. ఈ వార్డులో ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా బుడపుల కాలువ సమస్య. దానివల్ల చాలా మంది కుటుంబాలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరూ నా దృష్టికి తేవడం అయింది ఇప్పుడే. దాని మీదట మేము ఇమీడియట్ గా కమిషనర్ గారు చైర్మన్ తో అందరితో కలిసి మాట్లాడి ఇమీడియట్ గా డెసిషన్ తీసుకొని ఇక్కడ ఈ బుడపుల కాలువకి ఫస్ట్ 50 లక్షలతో దాన్ని ముందు ఏదైతే ఫస్ట్ ఎక్కడి నుంచి చేయాలో, ఏదైతే ఫస్ట్ చేసి సెకండ్ స్టెప్ చేయాలో ఆ విధంగా ప్లాన్ చేసి ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వార్డు ప్రజలకి ఆ సమస్యని తప్పకుండా తొలగిస్తామని చెప్పి కూడా నేను చెప్తున్నాను. అదే విధంగా మీకందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో తీసుకొస్తూ ప్రజల ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఇలాగా డెవలప్మెంట్ కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టి ఎక్కడైతే ఈరోజు మనము ఈ బుడపుల కాలువ సమస్య ఇక్కడున్న స్థానికులందరూ చెప్పారు, 10 సంవత్సరాల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నాం, 15 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం, కానీ ఎవ్వరూ మమ్మల్ని పట్టించుకోలేదమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది అందరూ. ఈరోజు ఇమీడియట్ గా దాన్ని విన్న వెంటనే మనం దీన్ని చేపిస్తాము అని చెప్పగలిగామంటే అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకిస్తున్న సపోర్టు. సంక్షేమమే కాదు, మీరు అభివృద్ధి కూడా ప్రజల్లో తిరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏం కావాలో చూడాలి అని చెప్పి మమ్మల్ని పంపించి మీకు అందరికీ స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని యువ నాయకులు లోకేష్ బాబు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ రోజు ఎక్కడ అనుకుంటే మనం అక్కడ ఇమీడియట్ గా పని చేసుకోగలుగుతున్నాం. అలాగే ఆయన నిన్నటికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలైంది. అటువంటి ఒక గొప్ప నాయకుడితో కలిసి నడవడం, ఆయన అండదండలతో పనిచేయడం నిజంగా మాకందరికి, ఎమ్మెల్యేస్ అయిన మాకందరికి కూడా ఆయన విజనరీని చూసి ఆయన ప్రజల కోసం పడుతున్న, ఈ వయసులో కూడా ఆయన ప్రజల కోసం పడుతున్న పాటలు చూసి మేమందరం కూడా మీకోసం ఉన్నాం, మీకేం కావాలో చేస్తాం, ప్రజల్లోనే ఉంటాం, ప్రజలకి సేవ చేయడానికే వచ్చాం. కాబట్టి తప్పకుండా బుచ్చిరెడ్డిపాలెం రాబోయే రోజుల్లో ఒక 11వ వార్డులో ఈరోజు చెప్పాం, అన్ని వార్డులలో కూడా ప్రతి ఒక్కరి సమస్య తీరుస్తామని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.